నిజంగా ఇప్పుడు పుస్తకాలు చూసేవాళ్ళు తక్కువయ్యారు, ఫోన్ చూసేవాళ్ళు ఎక్కువయ్యారు. జనరేషన్ మారిపోయింది కదన్నా. లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎక్కడ చూసినా గూగుల్ ఓపెన్ చేస్తున్నారు, ఫోన్ పట్టుకుంటున్నారు. 24 గంటలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. అప్పట్లో చదువుకున్న వాళ్ళందరూ మేధావులు అయ్యారు. ఇప్పుడు ఏమవుతున్నారో అర్థం కావట్లేదు. కాలం ఎటుపోతుందో ఈ చిన్న పాట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. ముఖ పుస్తకం వచ్చింది, లైబ్రరీ కనుమరుగయ్యింది. ఫేస్బుక్కే వచ్చింది, లైబ్రరీ కనుమరుగయ్యింది. రేయింబవళ్ళు వాట్సాప్తో కుస్తీ పడుతుంది లోకం. పుస్తకమేరా పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. తరగని సంపద పుస్తకం తరతరాల చరితను నింపురా, తరగని సంపద పుస్తకం తరతరాల చరితను నిలుపురా. దొంగలు దోచని సొత్తురా, దొరలాగా మనలను మార్చురా. దొంగలు దోచని సొత్తురా, దొరలాగా మనలను మార్చురా. రాజుల కాలం నాడురా, ఆ తాళపత్ర కందాలురా. రాజుల కాలం నాడురా, ఆ తాళపత్ర కందాలురా. చదువుకు జీవం పోసింది, నీతి సూత్రాలిచ్చింది. చదువుకు జీవం పోసింది, నీతి సూత్రాలిచ్చింది. పరిశోధనలకు ఆయువు పట్టై పరిపాలనలో భాగమైనది పుస్తకమేరా. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. చినిగిన చొక్కా ఉన్న మంచి పుస్తకాన్ని కొనమన్నది. చినిగిన చొక్కా ఉన్న మంచి పుస్తకాన్ని కొనమన్నది. తలదించి నన్ను చదువన్నది, తల ఎత్తేలాగా చేస్తన్నది. తలదించి నన్ను చదువన్నది, తల ఎత్తేలాగా చేస్తన్నది. ఓటమన్నదే ఎరుగని ధైర్యాన్ని నూరిపోతున్నది. ఓటమన్నదే ఎరుగని ధైర్యాన్ని నూరిపోతున్నది. ఒంటరి నేనంటూ ఎవ్వరి కుములొద్దంటుంది. ఒంటరి నేనంటూ ఎవ్వరు కుములొద్దంటుంది. నేస్తాన్నయ్యి తోడుగా ఉంటూ లక్ష్యం వైపు తరుముతనంది పుస్తకమేరా. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. రూసో ప్లాటర్ స్టాటిల్ మార్క్స్ పూలే అంబేద్కర్. రూసో ప్లాటర్ స్టాటిల్ మార్క్స్ పూలే అంబేద్కర్. భగత్ సింగ్ చంద్రబోసు
పుస్తకమేరా పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. థ్యాంక్ యూ. పాట నచ్చితే చప్పట్లు కొట్టండి. పుస్తక ప్రేమికులందరూ నచ్చలే. మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్న, ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్న, అభయహస్తమే ఇచ్చిందన్న, 6 గ్యారెంటీలు తెచ్చిందన్న. అభయహస్తమే ఇచ్చిందన్న, 6 గ్యారెంటీలు తెచ్చిందన్న. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న. ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న. ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన, ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన. గూడులేని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ. ఇంటి జాగా మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ. ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఉద్యమాలు గ్యారంటీ, ఇళ్ల స్థలాలు గ్యారంటీ. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన. ప్రతి నెల మహిళలందరికీ 2,500 గ్యారంటీ, 2,500 గ్యారంటీ, 2,500 గ్యారంటీ. వంట గ్యాసు సిలిండరు 500కు గ్యారంటీ, 500కు గ్యారంటీ, 500కు గ్యారంటీ. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారంటీ, ప్రయాణం గ్యారంటీ, ఉచిత ప్రయాణం గ్యారంటీ. మహాలక్ష్మితో మహిళా మనుల రాత మారనుంది గ్యారంటీ. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. ఏటేటా రైతులందరికీ రైతు భరోసా గ్యారంటీ, రైతు భరోసా గ్యారంటీ, రైతు భరోసా గ్యారంటీ. రైతులు మరియు కౌలు రైతులకు 15,000 గ్యారంటీ, 15,000 గ్యారంటీ, 15,000 గ్యారంటీ. ప్రతి ఏడు వ్యవసాయ కూలికి 12,000 గ్యారంటీ, 12,000 గ్యారంటీ. వరి పంటలకు 500 బోనస్ కూడా గ్యారంటీ. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. వచ్చింది ప్రజాపాలన పాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన మన ఇందిరమ్మ రాజాన. ప్రజాపాలన కదలిరారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో వెళ్తున్న తరుణంలో
భారత రాజ్యాంగానికి పునాదులు వేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ ఇటువంటి ఎంతోమంది నిర్మాణంతో ఏర్పడ్డటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పుస్తక పఠన ప్రియుడి మీద, ప్రతి ఒక్క ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మీద ఉందని తెలియజేస్తూ, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, చదువుల తల్లి పూలే సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు దారి నిడువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, అంబేద్కర్ పూలేలు పుట్టిన మహారాష్ట్ర, అంబేద్కర్ పూలేలు పుట్టిన మహారాష్ట్ర, ఆధార జిల్లాలోన నైగావు గ్రామమందు, ఆధార జిల్లాలోన నైజాము గ్రామమందు, జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి, జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి, మహిళల బ్రతుకుల్లో సావిత్రిబాయి పూలే, మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే, మరువని దినమువమ్మ సావిత్రిబాయి పూలే, మరువని దినమువమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, అడుగున ఆడాళ్ళ అణిచివేత చూసి, అడుగడుగున ఆడాళ్ళ అణిచివేత చూసి, ఆడబిడ్డలైన మాకు చదువెందుకు వద్దన్నావు, ఆడబిడ్డలైన మాకు చదువెందుకు వద్దన్నో, అరే అక్షరాలు నేర్వకుండా, అక్షరాలు నేర్వకుండా జ్ఞానమెరుగమన్నావు, అరే అక్షరాలు ఎరగకుండా జ్ఞానము ఎరగమన్నో, ఆలు నేర్పినట్టి మా మాతృమూర్తివమ్మ, ఆలు నేర్పినట్టి మా మాతృమూర్తివమ్మ, జ్ఞానాన్ని ఇచ్చినట్టి విజ్ఞాన జ్యోతివమ్మ, జ్ఞానాన్ని ఇచ్చినట్టి విజ్ఞాన జ్యోతివమ్మ, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, అక్షరాలు తెలువనట్టి ఆడాళ్ళ చేరదీసి, అక్షరాలు తెలువనట్టి ఆడాళ్ళ చేరదీసి, పలుకలు చేతికిచ్చి పలుకము దిద్ద నేర్పి, పలుకలు చేతికిచ్చి పలుకము దిద్ద నేర్పి, ఇల్లాలు చదువుకుంటే ఇంటికే వెలుగు అన్నావు, ఇల్లాలు చదువుకుంటే ఇంటికే వెలుగు అన్నావు, ఈ దేశ చరితలో నా సావిత్రిబాయి పూలే, నిజమైన చదువులమ్మవు సావిత్రిబాయి పూలే, ఈ దేశ చరితలో నా సావిత్రిబాయి పూలే, నిజమైన చదువులమ్మవు సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ,
మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడవము సావిత్రిబాయి పూలే. నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడవము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడవము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడవం సావిత్రిబాయి పూలే. జోహార్ సావిత్రిబాయి. జోహార్ జోహార్. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. మీ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. అహో అనగారిన మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దున సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును. చీకటిని చీల్చేసిన మేధస్సును, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును. కలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను తెప్పిన జ్ఞాపకాలను. ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను. మరవద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకొని సాధించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారై, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను, మన మస్తకంలో బంధించర అక్షరాలను. మన మస్తకంలో బంధించరా అక్షరాలను, మన మస్తకంలో బంధించరా అక్షరాలను. నిక్షిప్తమైన దాగిన కోడింగు భాషను, నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. చదవాలిన పేదల కన్నీటి దారను, చదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరధారై, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. 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 అంటే నేల తల్లి లాంటి వాళ్ళు రామ్, జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళు రామ్. విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారు రామ్. వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు. ప్రశ్న జవాబులతో ప్రణాళికలు చేసేటోళ్ళు. పత్తి పువ్వులై పాడెలు ఎక్కొద్దురా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా. విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా. వివేకానందుడికి ఆనవాళ్ళు మీరురా. కాబట్టి అలాంటి యువత
మరి దేశానికి పట్టుకొమ్మల యువత కాబట్టి మనం అందరం కూడా ఈ పుస్తకం ఈ బుక్ ఫేర్ రావాలి, మంచి పుస్తకాలు కొనాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమం కూడా ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఈ చిన్న కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిర్వాహకులు చెప్తా ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు ఇంకా పెద్ద పెద్ద రచయితలు కూడా వచ్చారు, వారి మాటలు కూడా వినాలి. ఇక్కడ పాటతో పాటు మరి పుస్తకంతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని పోవాలి కాబట్టి పెద్దల మాటలు కూడా మనకు అవసరమే. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి బుక్ ఫేర్ నిర్వాహకులకు, అదేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా అన్నలకు, తమ్ములకు, అక్కల, చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున మా కళాభివందనలు. ఈ కార్యక్రమాన్ని మా కార్యక్రమమే ముగిస్తున్నాం, మిగతా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.